నమస్తే. నిన్న మనము అంటే యాక్చువల్‌గా ఈరోజు నేను మీకు ఫ్యామిలీ లాస్ మనం మాట్లాడుకుందామని అనుకున్నాం కానీ, నిన్న ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లోయర్ కోర్ట్స్ మాట్లాడుకున్నాం గదా! ఇంకా ఎక్కడెక్కడ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉండింది అనేది ఒక్కసారి చూస్తాము. ఈ అసలు తర్వాత మళ్ళీ మనం మొన్న రాజ్యాంగం ఎట్లా వచ్చింది వాటి గురించి మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నంత పెద్ద పుస్తకం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదుట. అంత పెద్ద పుస్తకం దాదాపు 380 ఎక్కువగా షెడ్యూల్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, తర్వాత షెడ్యూల్స్ ఉన్నాయి. తర్వాత దాదాపు 106 అమెండ్మెంట్స్ జరిగాయి రాజ్యాంగం గురించి. అంటే ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి, మనం ఒక చోట స్టక్ అవ్వటంలే, అంటే మార్పు చేసుకుంటూ పోతూ ఉన్నాము. అయితే ఆ మార్పు అంటే మార్పును మనం అంగీకరిస్తూ పోతున్నాము. తర్వాత ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నాం కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన బేసిక్ స్ట్రక్చర్ ఏంది? మన బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్. ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? ఈ భూమి మీద, ఈ భారతదేశ భూభాగడ్డ మీద ఉన్న ప్రతి వాళ్ళ యొక్క రైట్ కానీ, సమానత్వం కానీ, వాళ్ళ వాక్ స్వాతంత్రం కానీ అన్నీ ప్రొటెక్ట్ కాబడాలి. తర్వాత ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి తేడా చూపించకూడదు. అందరం ఒకటే. ఈ అందరం ఒకటే అనే విషయంలో ఈవెన్ మనం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా మనం క్వశ్చన్ చేస్తూ అడగచ్చు. ఆ పవర్ మనకి సుప్రీంకోర్టుకి ఉందన్నమాట. అందుకని ఇప్పుడు నిన్నేం చెప్పాను, ఎక్కడ క్యాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటే ఎక్కడుంటే అక్కడే సూట్లు వేయాలి అని చెప్పాను కదా. అదంతా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో మన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంది? సుప్రీంకోర్టుకి మనం డైరెక్ట్గా రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు ఆర్టికల్ 32 కింద. అట్లాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా మన హక్కులకు కనుక, మన ప్రాథమిక హక్కులు కనుక భంగం కలిగితే రిట్ జ్యూరిస్డిక్షన్ కింద మనం హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ముందు ఇంకొక పాయింట్ చెప్తాను. ఆ తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద అమెండ్మెంట్స్ జరిగాయని చెప్తున్నాం కదా. ఇంత జరిగినా ఎవ్వరికీ కూడా మన రాజ్యాంగం పూర్తిగా ఈ బేసిక్ స్ట్రక్చర్ని మార్చే హక్కు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నా కానీ ఎవ్వరికీ అది లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా దాదాపు మన మహానుభావులు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, రాజకీయవేత్తలు అని. అలాగే రాజకీయవేత్తలని వాళ్ళని ఎలా అన్నాము, మన జ్యుడిషియరీలో కూడా మనకి ఆల్మోస్ట్ అన్నీ పాపం సెటిల్ చేసి వెళ్ళారు. మా సీనియర్ అంటుండేవాళ్ళు, ఇదివరకు ఉన్నంత లిటిగేషన్ ఎక్కడుందమ్మా ఇక్కడ, నువ్వు ఏదన్నా తీసుకంతా సెటిల్డే. కాకపోతే ఏంటంటే సమాజంలో పరిస్థితులు మారుతున్నాయి, డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి. తర్వాత ఈ జనాభాలో వాటిని మేనేజ్ చేసుకునేంత మనకి దాన్ని ఏమంటారు, ఇది మనకి లేదు. అంటే ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే మనుషులుగా కానీ ఇవన్నీ లేదు. ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ప్రాబ్లమ్స్ అటువంటివి తప్ప మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కానీ, జ్యుడిషియరీగా కానీ అట్లా ఏం లేదు. మొదట్లో అయితే ఆ మహానుభావులంతా సెటిల్ చేసేసారు లా అంతా. ఎట్లా చేశారు? సార్ ఫస్ట్లో లేదు మేము మార్చేస్తాము, ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా మార్చే అవసరం, మా పార్లమెంట్ ఈజ్ హోల్ అండ్ సోల్, ఇది ఎవరిని కూర్చోబెడితే వాళ్ళని ఏమన్నా చేయగలదు అనేటువంటి ఒక థాట్లో ఉండింది. అప్పుడు అటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాయి? రాజ్యసభకి వెళ్తాయి. అక్కడ కూడా సరిగా ప్రాసెస్ కానప్పుడు ఆటోమేటిక్గా ఎవరెవరు క్వశ్చన్ చేస్తారు, సుప్రీంకోర్టుకి వస్తాయి. ఈ సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు దాదాపు 13 మంది జడ్జెస్ మహానుభావులు, 13 మంది. వాటిని ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అంటారు. ఎక్కడ కూడా ఇప్పుడు ఒక జడ్జి కొన్ని విషయాల్లో హైకోర్టులోనైనా సుప్రీంకోర్టు అని ఒక్కొక్క జడ్జే చెప్తారు. కానీ ఏదైనా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇద్దరు జడ్జెస్ ఉంటారు. వాటిని డివిజన్ బెంచెస్ అంటారు. అక్కడ వాళ్ళిద్దరు కరెక్ట్గా ఇద్దరు కలిపి ఒకే ఒపీనియన్కి వస్తే ప్రాబ్లం ఉండదు. వాళ్ళిద్దరు ఒక జడ్జిమెంట్ ఒపీనియన్ ఒకటి చెప్పారనుకో, అప్పుడు మళ్ళీ దాన్ని ఫుల్ బెంచ్కి రిఫర్ చేస్తారు. అక్కడ 3 జడ్జిలు. నిన్న చెప్పాను చూడు, గీతా సింగ్ అనే కేసులో అక్కడ 3 జడ్జిలు చెప్పారు. అంటే అక్కడ వాళ్ళిద్దరు ఈ పాయింట్ మీద డిఫర్ అయ్యి ఉండొచ్చు. అది ఫుల్ బెంచ్ అంటారు. అవి కాకుండా మోర్ దాన్ 5 జడ్జెస్ కనుక దాటిపోతే వాటిని కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అంటారు. ఇక్కడ ఏం చేశారు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చి మనదేంటి, మనకి మెయిన్ ఫండమెంటల్ రైట్స్. మనమంతా ఈ సర్వసత్తాక గణతంత్ర రాజ్యం అన్నాం కదా. ఎవ్వరికి ఎటువంటి ప్రివిలేజెస్ కానీ, బిరుదులు కానీ, పదవులు కానీ, గొప్పతనాలు కానీ ఏమీ లేవు. కాకపోతే కొంచెం ఎవరినైనా డెవలప్డ్ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొన్ని సపరేట్ హక్కులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వాళ్ళకి సపరేట్గా ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు, అప్లిఫ్ట్ చేయొచ్చు. అటువంటివన్నీ ప్రివిలేజెస్ కిందకు వస్తాయి. అవి తప్ప రిమైనింగ్ విషయాల్లో ఎవ్వరికీ ఎటువంటి ప్రయారిటీస్ ఇవ్వకూడదు. ఇది కేశవానంద భారతి కేసులో దాదాపు 13 మంది జడ్జెస్ పిచ్చివేషాలు ఇవ్వకండి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మారే క్వశ్చనే లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అందుకని అప్పటి నుంచి ఇప్పుడు మన అమెండ్మెంట్స్ అంటే ఏమొస్తాయి, ఏదైనా చిన్నవి ఏదైనా సవరించుకోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి, అప్పుడు సవరించుకుంటారు. ఈ సవరించడంలో కూడా మళ్ళీ కొన్నిటికి మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫుల్ మెజారిటీ కావాలి.
అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టుకున్నారంటే ఎవరు సొంతంగా ఏం చేయడానికి లేదు. అందుకని కాన్స్టిట్యూషన్లో ఏంటి పార్లమెంటు, తర్వాత స్టేట్, నిన్న చెప్పాను కదా డిస్ట్రిక్ట్, అట్లా మొత్తం పద్ధతి ప్రకారం వాళ్ళంతా చేసుకొని వచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, ఈ ఫండమెంటల్ రైట్స్ కనుక ప్రాబ్లం వస్తే మనం ఇప్పుడు సపోజ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ రిట్ పిటిషన్స్లో పెద్ద పెద్దగా విచారణలు అవన్నీ ఏం ఉండవు. ఎక్కడ ఈ రూల్ ప్రావిజన్ ఇలా ఉంది, ఈ రూల్ని ఇక్కడ ఇట్లా వైలేట్ చేశారు కాబట్టి నా ఫండమెంటల్ రైట్ దెబ్బతినింది కాబట్టి ఇంటర్ఫియర్ అవ్వంటే వేసిన రోజే దాని మీద వాళ్ళు వింటారు. అంటే అటువంటి వాటికి ఏం డిలే కావు. డిలే అయ్యే ప్రాసెస్ అంతా ఎక్కడొస్తుంది, విచారణ జరగాలి అన్న చోట అందరు ఉండాలిగా. ఇటువైపు అడ్వకేట్ ఉండాలి, అటువైపు అడ్వకేట్ ఉండాలి, ఇటువైపు క్లయింట్స్ ఉండాలి, అటువైపు క్లయింట్స్ ఉండాలి, అక్కడ జడ్జెస్కి ఆ కేసులు చేయడానికి టైం ఉండాలి. అంతే కదా. దీనికంటే ముఖ్యమైన కేసు వచ్చింది అనుకో, పాపం వాళ్ళు ఇది చేయలేరు కదా. అటువంటి విషయాల్లో డిలే అవుతుంది తప్ప ఇట్లాంటివన్నీ కావన్నమాట. అట్లాగే ఇప్పుడు ఇది హైకోర్టు చూడదు. ఇప్పుడు ఈ హైకోర్టులో ఏంటి 226 హైకోర్టుకి పవర్ ఉంది. అది కాకుండా మొత్తం స్టేట్లో ఉన్న జ్యుడిషియరీ మొత్తం మీద కమాండ్ చేసే పవర్ కూడా ఏదైనా వచ్చినప్పుడు ఇంటర్ఫేర్ అంటే చట్టాల ప్రకారం ఉన్న వాటిలో ఏమి ఇంటర్ఫేర్ అవ్వడానికి లేదు. సపోజ్ ఇప్పుడు పెళ్లి తీసేయండి అని మనం లోయర్ కోర్టులో వేసుకున్నాము, వాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వడం లేదు. దాని మీద హైకోర్టుకు వచ్చి వాళ్ళు అక్కడ చేయడం లేదు కాబట్టి నా కేసు నువ్వు చేసి నాకు విడాకులు ఇప్పించవయ్యా అని అడగడానికి పవర్ లేదు. ఎందుకు, స్టాట్యూట్లో పెట్టుకున్న దానిది స్టాట్యూట్ ప్రకారమే వెళ్ళాలి. కాకపోతే అలా స్టాట్యూట్ని దాటి కూడా చేసే పవరు సుప్రీంకోర్టుకు వచ్చి ల్యాండ్ ఆఫ్ జ్యుడిషియరీ కింద దానికి ఆ పవర్ ఉంది. అందుకని మీకు ఈజీగా అర్థమవుతుంది. నాకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, అందులో సెక్షన్ 13 పెట్టుకున్నారు. దాంట్లో ఈ గ్రౌండ్స్ ప్రకారం విడాకులు ఇవ్వచ్చు అంటారు. ఏమంటారు దాంట్లో వివరంగా వాళ్ళు ఏం రాయరు. ఏం రాస్తారు, క్యాజువల్గా చాలా సింపుల్గా క్రూయల్టీ అని వదిలేస్తారు. ఏంటి క్రూయల్టీ అంటే ఏంటి, హెరాస్ చేయటం. ఇటు అమ్మాయినైనా హెరాస్ చేయొచ్చు భర్త, భార్య అయిన భర్తని హెరాస్ చేయొచ్చు, అంతే. ఫస్ట్లో ఎలా ఉండేది, క్రూయల్టీ అంటే ఏంటి, వాడు చావగొట్టడమో, తాగడమో, లేకపోతే నానా రకాల ఇబ్బందులు పెట్టడమో, అటువంటివన్నీ క్రూయల్టీ ఉంది. తర్వాత టైమింగ్లో ఏమైపోయింది, సిచ్యుయేషన్స్ అన్నీ మారుతూ వస్తున్నాయి కదా, ఇద్దరూ చదువుకుంటున్నారు. ఈ గిట్టడాలు తీసి పడేస్తే మానసికంగా ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకునేది కూడా క్రూయల్టీ కిందగానే వచ్చారు. అంటే ఏంటి, ఏమి తప్పు లేకుండానే వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ పెట్టడము, అంటే కావాలని. ఇప్పుడు అది ఆ క్రూయల్టీ అనే కేసు 1975లో దాస్తానే వర్సెస్ దాస్తాన్ అనే కేసు నుంచి మనకి ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుందన్నమాట. అది ఎలా డెవలప్ అయిపోయిందంటే చివరికి అనవసరమైన అబద్ధాలు చెప్పి 498A కేసు వేస్తే అది పోతే అది కూడా గ్రౌండ్ కింద తీసుకొని విడాకులు ఇవ్వచ్చు అని చెప్పున్నారు. ఆ తర్వాత ఇంకొక పదం వాళ్ళు ఎట్లా చేశారు, ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అన్నాడు. తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన జడ్జిమెంట్స్లో ఏంటి, ఆ ఘోష్ అని, తర్వాత చాలా రోజులు అయిపోయింది పెద్దగా ఈ గుర్తులేదు, ఘోష్ సుప్రీం వాళ్ళు అంతా IAS ఆఫీసర్స్, ఆ తర్వాత శోభారాణి, ఇటువంటివన్నిట్లో కూడా ఏంటి, ఈ కపుల్లో పెద్దగా గ్రౌండ్ వాళ్ళు ఏం చూపించకపోయినా వీళ్ళ ప్రజెన్స్ అవతల వాడి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఎమోషనల్గా, ఫిజికల్గా, సోషల్గా వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ డెడ్ అయిందనమాట. డెడ్ అయినప్పుడు ఇంకేంటి, ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే దాన్ని ప్యాచప్ చేసేటువంటి సిచ్యుయేషన్స్ లేవు, ఇంకా బ్రేక్ అయిపోయింది. అందుకని ఆ బ్రేక్ అయినప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్గా తీసుకొని వాళ్ళని పిలిచేసేసి డైరెక్ట్ డైవర్స్ ఇవ్వచ్చు. అంటే ఆ పవర్ సుప్రీంకోర్టుకు ఉంది. అట్లాగే కాకపోతే ఏంది, మిగిలిన లోయర్ కోర్ట్స్ వాళ్ళు చేయాలంటే మనకి చట్టంలో రూల్ ఉండాలి. అందుకని 1971లో దాన్ని అమెండ్ చేయండి, ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ను కూడా ఒక సెక్షన్గా యాడ్ చేయండి అని అది పెండింగ్లో పెట్టినట్టున్నారు. కాకపోతే వాటన్నిటి మీద ఫోకస్ పెట్టాలి, వాటిని డిస్కస్ చేయాలి, ఇవన్నీ కూడా అంటే జరుగుతూ ఉంటాయి. అవన్నీ అంటే కొన్ని ముఖ్యమైన ఉంటాయి, కొన్ని ముఖ్యంగానివిగా ఉంటాయి, పట్టించుకోకుండా అలా వెళ్తుంటారు. అది ఇట్లా పెండింగ్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టుకు వచ్చేసి ఇప్పుడు స్టేట్స్కి మధ్య వచ్చిన, తర్వాత ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ మీద మనం ఫైల్ చేయాల్సి వచ్చినా, అదే ఏదైనా రూల్ మన ఇబ్బంది పెట్టేట్టున్నా మనం సుప్రీంకోర్టులో డైరెక్ట్గా వేసుకోవచ్చు. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ మీద కూడా వేసేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మామూలు ప్రాపర్టీస్కి, మ్యారేజెస్కి వాటికి సంబంధించింది కాకుండా తర్వాత సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించింది కూడా ట్రైబ్యునల్ పెట్టారు. ఎందుకంటే డివిజన్ చేసి డిస్ట్రిబ్యూట్ అయితే తొందరగా న్యాయం జరుగుతుంది అని. స్టేట్కి సంబంధించేమో స్టేట్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు అఫ్కోర్స్ తీసేసి హైకోర్టులో కలిపేసినట్టున్నారు. సెంట్రల్కి సంబంధించింది క్యాట్ అని ఉందన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన కేసులు అక్కడికి వచ్చి అక్కడ హైకోర్టు జడ్జెస్ లాగానే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ వచ్చి హైకోర్టుకి, మన సుప్రీంకోర్టుకి ఉంది. రేపు
వాటి మీద ఫ్యామిలీ లాస్ మీద మనం మాట్లాడుకుందాం. ఓకే, నమస్తే.